ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం అంటే మెడిటేషన్ సెంటర్. ఇది 7 అంతస్తుల నిర్మాణం. విహంగం యోగ స్థాపకుడు సద్గురు శ్రీ సదాఫల్ దియోజీ మహారాజ్ రచించిన స్వర్వేదం గ్రంథానికి ఇది అంకితం చేయబడింది. స్వర్వేద్ మహామందిర్ కన్స్ట్రక్షన్ ని సద్గురు సదాఫల్ దేవ్జీ మహారాజ్ గారి గైడెన్స్ అండ్ ఇన్స్పిరేషన్ తో 2001వ సంవత్సరంలో కాశీలోని ఉమ్రహా అనే ప్రదేశంలో మొదలుపెట్టారు. ఈ మహామందిర్ నిర్మాణము పూర్తి కావడానికి 20 సంవత్సరాలు పట్టిందట. ఈ 7 అంతస్తుల నిర్మాణంలో స్వర్వేదం అనే ఆధ్యాత్మిక గ్రంథం నుండి శ్లోకాలు గోడలపై చెక్కబడ్డాయి. విహంగం యోగ స్థాపకుడు సద్గురు శ్రీ సదాఫల్ దియోజీ మహారాజ్ రచించిన స్వర్వేదం గ్రంథానికి ఇది అంకితం చేయబడింది. స్వర్వేద్ మహామందిర్ ని 3 lakhs స్క్వేర్ ఫీట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు. అయితే డిజైనింగ్ లో 125 తామరపూ రేకుల గోపురాలు వచ్చేటట్లుగా చూసుకున్నారు. అండ్ 20,000 మంది 20,000 మెంబర్స్ ఎట్ ఏ టైం అందులో మెడిటేషన్ చేసుకోవచ్చు. అంటే ఇమాజించండి ఎంత పెద్దదో. అసలు లోపలంతా చూస్తే టీకుడ్తో సీలింగ్స్, డోర్స్ కూడా టీకుడ్తో ఉండి అక్కడున్న పిల్లర్స్ మొత్తము స్వర్వేద్ వర్సెస్ శ్లోకాలతో లిఖించబడింది. రామాయణం, మహాభారతంలోని పిక్చర్స్ అన్నీ కూడా అక్కడ డిపిక్ట్ చేశారు. అసలు చూస్తుంటే ఆ శిల్పకళ కానీ, ఆ నైపుణ్యతని కానీ, ఆ 15